ఓం శ్రీ రమణాయ. భగవాన్ సేవలో నా జీవితము అనే పుస్తకంలో అన్నామలై స్వామి గారు భగవాను 3 అబద్ధాలు చెప్పారు అంటున్నారు. ఒకసారి చూద్దాము ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారని. భగవాను సత్యనిష్ట కలవారు. భగవాన్ తన జీవితంలో మొత్తం 3 అబద్ధాలు పలికినట్లు నాతో ఈ రకంగా ఒక మాట చెప్పారు. అవి కూడా అతి సామాన్యమైనవి, ఎవరిని ఇబ్బంది పెట్టినవి కానివి. అరుణాచలానికి పోయే మార్గమధ్యం నందు నేను ముత్తు కృష్ణ భగవతార్ ఇంటికి పోయాను. ఆయనతో నేను డబ్బులు పోగొట్టుకున్నాను, దారి గడవడానికి డబ్బు లేదు, నా చెవి పోగులు ఉంచుకొని డబ్బు ఇవ్వండి అని అడిగాను. అప్పుడు నిజంగా నేను డబ్బు పోగొట్టుకోలేదు, నా వద్ద ఉండే సొమ్ము తిరువణ్ణామలై పోవడానికి చాలదు. అందుచేత అలా అసత్యాన్ని వచించాను. ఇదే నా మొదటి అబద్ధం అన్నారు. ఇక రెండవ అబద్ధం చూస్తే నేను పవలకుంట్రంలో ఉన్నప్పుడు జరిగింది. నేను సాధారణంగా ఆ దేవాలయంలో కళ్ళు మూసుకొని సమాధి స్థితిలో ఉండేవాణ్ణి. మా అమ్మ అప్పుడు నా కడకు ఉండేది. ఆమె టౌన్లో హెచ్ఎమ్మాళ్ళింటికి పోవాలనుకుంది. ఆమె లేకపోతే ఎవరైనా వస్తారని, నా సాధనకు భంగం కలుగుతుందని ఆమె తలంచి నన్ను లోపల ఉంచి తలుపులు మూసి బయట గొళ్ళెం పెట్టి వెళ్ళేది. నేను గాఢ సమాధి స్థితిలో ఉండను, కేవలం కళ్ళు మూసుకొని సహజంగానే ఉంటాను. ఆమె వెళ్ళింది చూసి తలుపు సందుగుండా చేయి పెట్టి గొళ్ళెం తీసి బయటకు వచ్చి యథాతథంగా గొళ్ళెం పెట్టి కూర్చున్నాను. మా అమ్మ తిరిగి వచ్చింది. బయట ఉన్న నన్ను చూసింది. తాను వేసిపోయిన తలుపు ఉన్నట్లుగానే కనిపిస్తుంది. మరి ఇతడేమో బయటకు వచ్చాడు. సిద్ధులేమైనా వచ్చాయని ఆశ్చర్యపడుతూ ఉంది. ఇదంతా గమనించి నేను ఊరికనే ఉన్నాను. ఎలా బయటకు వచ్చావు అని అమ్మ ప్రశ్నించింది. ఆకాశంలో దూరి బయటకు వచ్చాను అన్నాను. ఆమెకి పట్టరానంత సంతోషం కలిగింది. తన కుమారుడు సిద్ధ పురుషుడయ్యాడు అనుకుంది. ఇదే నేను పలికిన రెండవ అబద్ధం. ఇక మూడవ అబద్ధం చూద్దాం. స్కందాశ్రమంలో జరిగింది. ఒకమారు అమ్మ చెవి నొప్పితో బాధపడుతూ ఉంది. ఆమె తలను కొంచెం ప్రక్కకు వంచి చెవిలో చూశాను, కానీ అందులో ఏమీ కనిపించడం లేదు. ఆమెకు ఊరట కలిగించడం కోసమని, అయ్యో ఏదో జోరీగా లోపల ఉన్నట్లుందే, అదిగో లోపల తిరుగుతూ ఉంది, ఉండు చెవిలో ఊదుతాను, ఊదుతూ చూడు ఇప్పుడు బయటకు రావడానికి చూస్తూ ఉంది, అదిగో ఎగిరిపోయింది అని ఈ విధంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశాను. మా అమ్మ దాని మూలంగానే నొప్పి కలిగినట్లు భావించింది. అది పోయిందని చెప్పగానే నొప్పి పోయిందన్నది. ఇది నేను పలికిన చిట్ట చివరి అబద్ధం అన్నారు. అంటే భగవాన్ మొత్తం జీవితంలో 3 అబద్ధాలు అన్నట్టుగా, కానీ దానివల్ల ఎవరికి ఏ నష్టం కలగకపోయినా మరీ తప్పని పరిస్థితుల్లో ఒక 3 అసత్యాలు చెప్పారట. అందుకనే ఆయన భగవాన్ అయ్యారు. ఇప్పట్లో ఏంటంటే అసత్యం అనేది అసలు పెద్ద దోషమే కాదు అన్నట్లుగా జనాలు అబద్ధాలు ఆడుతున్నారు. కానీ స్కాంద పురాణంలో ఉంటుందన్నమాట, అబద్ధం అనేది మహాఘోరమైన పాపం అని. ఎందుకు అంటే తాగుబోతు ఒకవేళ ఏ హత్య చేస్తే అతని పాపం కన్నా అబద్ధం చెప్పేవాడి పాపానికి ఎక్కువ దోషం కలుగుతుంది, వాడికి ఎక్కువ శిక్ష కూడా పడుతుంది అని అంటారు. ఇక్కడ న్యాయస్థానము పరలోకంలో ఉన్న న్యాయస్థానం ఒకటి కాదు కదా, వేరేగా ఉంటాయి. సో అబద్ధం అనేది అంత పాపం అని చెప్తారు. ఎందుకండి అలాగా అంటే, తాగుబోతూ తన కంట్రోల్లో తను ఉండడు. తను తాగి ఏదో తెలియని మత్తులో ఏదైనా తప్పులు చేస్తూ ఉంటాడు. కానీ అబద్ధం చెప్పేవాడు పూర్తిగా తన కంట్రోల్లో తను ఉన్నా సరే ఏవో అబద్ధాలు చెప్పి దాని వలన వేరే వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరికన్నా ఒకవేళ అబద్ధం ఎంత ఘోరమైన పాపమో తెలియకపోతే స్కాంద పురాణం చూసి తెలుసుకోవాలి. ఎందుకు రాముడు కానీ రమణ భగవాన్ కానీ ఎవరైనా సత్యవ్రతాన్ని ఎందుకు పట్టుకుని ఉంటారు అంటే, సత్యంకు ఉన్న వాల్యూ అంతలా అనమాట. ఎవరైతే ఎప్పుడు నిజాలే పలుకుతారో కొంతకాలం తర్వాత వాళ్ళకి ఎంతలా సిద్ధి వస్తుందంటే వాళ్ళు ఏమంటే అది జరుగుతుంది అనమాట. సో సత్యవ్రతం పట్టుకోవడం అనేది అంత ఇంపార్టెంట్ అని దీని నుంచి మనం గమనించవచ్చు. సర్వం శ్రీరమణ చరణారవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.